తిరుమలలో అపహరణకు గురైన 5 ఏళ్ల చిన్నారి జాడను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన మహాత్మా వరలక్ష్మి దంపతుల కుమార్తె నవ్యశ్రీని ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు యాత్రి సదన్ 2లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ముసుగులో వచ్చిన వ్యక్తి నిద్రలో ఉన్న పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాలు లభ్యమయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని బస్ ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాలు నవ్యశ్రీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలో జరిగినటువంటి గర్ల్ మిస్సింగ్ కేసులో పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అనేక రకాలైనటువంటి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అనేక అనుమానాస్పద ప్రాంతాలకు మన టీమ్స్ అన్నిటి కూడా పోలీస్ టీమ్స్ అన్నీ కూడా పంపడం జరిగింది. తొందరలో మనం ట్రేస్ అవుట్ చేసి అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి అక్యూజ్ని అదుపులో తీసుకొని కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిన్న 7:30కు అతను ఇక్కడ నుంచి కిందికి దిగిన అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో వెళ్ళిన జీప్ డ్రైవర్స్ను, బస్ కండక్టర్స్ను ఎగ్జామిన్ చేస్తున్నాము. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, చిత్తూరు రైల్వే స్టేషన్స్లోను, బస్ స్టాండ్స్లోనూ వెతకడానికి ఒక 3 టీమ్స్ను పంపడం జరిగింది.